నిర్దోషి. నీకు జరిగిన ఈ అన్యాయానికి కారకుడును నేను. నన్ను మన్నించు సౌదామిని, నన్ను మన్నించు. సౌదామిని, సౌదామిని, ముల్లోకాలు ఏకమైన ముమ్మూర్తులు ఎదిరించిన నేను ప్రతిఘటిస్తాను సౌదామిని. సౌదామిని, సౌదామిని, ఈ అన్యాయాన్ని ప్రతిఘటిస్తాను. అన్యాయమైంది నేను అనుకోబరా. ఆది నుంచి నేనే నీ రాణినన్నా, నేనే నీ లోకమన్నా, నీ సర్వస్వం నేనేనన్నావు. రంభ, నన్ను ఘాత పెట్టుకో. నేను ఆమెకు అంకితమయ్యాను, ఆమె జీవితానికి ఆలయమయ్యాను. నా సౌదామిని ఎక్కడుందో ఏమైందో నన్ను బాధ పెట్టకు రంభ, బాధ పెట్టకు. ఈ ఆరాధనయే ఈమె భవిష్యత్తుకు దివ్యజ్యోతియే, ఈమె మధుర భావనకు దీవెనలి ఆంజనేయ. మధుర భావాలని, భగ్న హృదయాలని నన్ను ఎందుకు ఇలా వేధిస్తాను? ఈ కర్ణాలతో ఇప్పటికే గాలిపడిన నా హృదయం ఇంకా ఘాతపెట్టకు రంభ, ఘాతపెట్టకు. గరివిచ్చి దుర్వాసునికి, కోపిచ్చి రావణాసునికి తలవంచని రంభ నీ అనురాగానికి దోచులు పట్టింది. ఈ రాగాలు భోగాలు అన్నీ ఏనాడు నా సౌదామిని కోసం త్యాగం చేశాను. ఈ ఉద్వేగాలు విరమించి వెళ్ళు రంభ, వెళ్ళు. నారాయణ, ఏమిటి రంభ, ఏదో పరధ్యానంలో ఉన్నట్లున్నావు? నా ధ్యానం అంతా నలకూపురుడు ప్రసన్నం కావాలనే మునీంద్ర. అది అంత సులభ సాధ్యమా మరి? సౌదామిని ముందు నీ రక్తి అనురక్తి ఆవంతు కూడా పనిచేయి. ఇంకెక్కడ సౌదామని, ఆ కథ ఎప్పుడో పూర్తి చేశాను. కానీ సౌగంధికం ఇంకా సశేషమే కదా. అయితే దానికి అంత విశేషం ఉందా? ఎంతో ఉంది. సౌదామిని ప్రేమనంతా సౌగంధికంలో ప్రాణప్రతిష్ఠ చేసుకుంది. ఆ శక్తి ఉన్నంత వరకు పరాశక్తి కూడా వాళ్ళను విడదీయలేదు. నిర్మల ప్రేమకు పరాకాష్ఠయే ఆ సౌగంధికా పుష్పం. సౌగంధిక ఏటు ఏటు ఓ రాజా ఏటు 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 ఓ రాజా ఏటు ఇటు ఇటు రారాదా ఇటు నీదే నీదే ఈరే నీదే ఏటు ఏటు ఓ రాజా ఏటు ఇటు ఇటు రారాదా ఇటు నీదే నీదే ఈరే నీదే ఏటు ఏటు ఓ రాజా ఏటు. ఇంకా మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు, ఇంకా మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. సౌదామిని, ఏది ఆ సౌగంధికం? సౌగంధికమా? అది సరస్సులో ఉంటుంది. అది కాదు సౌదామిని, మనం మాంగళ్యంగా పరిగణించి ఆనాడు నీసికలు అలంకరించిన సౌగంధికం.
సౌగంధికమా? అవును. అయినా సౌగంధికమేనా మన ప్రేమకు సూత్రం? మన తనం మనము ఏకమైన తర్వాత అది ఉంటేనే లేకపోతే సౌదామిని, మన కడుపు బరుపులు. దాన్ని మర్చిపో. సౌదామిని, ఏమిటి ఉన్మాదం? నువ్వు నిజంగా సౌదామినివేనా? ఎవరు నువ్వు? చెప్పు. నేను మాయా సౌదామిని, రంభా స్వరూపుడి. రంభ? అవును, రంభనే. నలకూబరుని చేతిలో మోసపోయిన రంభను. రంభ, ఇంకా నన్ను వంచని చేసిన ద్రోహం చాలు. వెళ్ళు. నమ్మించి ద్రోహం చేసి నలకూబరులుంటే వెళ్ళకేం చేస్తాను? రంభ, అమాయకంగా నీ వ్యామోహంలో పడ్డందుకు అనర్థంలో పడక ఏం చేస్తాను? నాకంటే ఆ సౌదామని ఏమెక్కువ? సౌందర్యంలోనా, సంస్కారాల్లోనా? రంభ, సహనం, సౌజన్యం, సాంప్రదాయం, వీటిగా సౌదామినే సాటి. ఏ మధుర క్షణంలో ఆమె నా హృదయంలో మూర్తిభవించింది, ఆ క్షణం నుంచి ఆమె నా జీవం, ఆమె నా దైవం. నీవు రంభవు కానీ జగన్మోహినివి కానీ నీకు నా హృదయంలో స్థానం లేదు. వెళ్ళు, వెళ్ళిపో. నా అదృష్టం ఫలించింది. లగ్నబంధంగా సానురాగంతో మీరు అలంకరించిన ఈ సౌగంధికిని నాకు తోడే మళ్ళీ మిమ్మల్ని దర్శించగలిగాను. ప్రభు, మీ పవిత్ర పాదాల చెంత నా జీవితాన్ని ప్రణయంకతం చేసుకుంటాను. నన్ను మన్నించండి ప్రభు. స్వామి, మళ్ళీ ఏ ముఖం పెట్టుకోవచ్చు? ప్రభు, మోసపోవటం జీవితంలో ఒక్కసారి. సౌగంధికం పేరుతో పురాణం చెప్పాలని ఆది పుష్పాలను నీకిచ్చావు. నీ వేషాలకు దాచుండయ్యే దౌర్భాగ్యం నాకు పట్టలేదు. పట్టబోదు. వెళ్ళు. ప్రభు, నన్నే మర్చిపోయారా? నిన్న ఏనాడో మర్చిపోయాను. కన్ను మిన్ను కానని కామాంధుని అనుకున్నావా రంభ? రంభన కాదు, నేను సౌదామిని. సౌగంధిక సాక్షిగా మీరు పాలించిన ప్రాణేశ్వరిని, మీ సౌదామిని. కావు, కావు, కావు. ఈ మాయలు మంత్రాలతో పారవశం చెందే పరగీతుని కాదు. వెళ్ళు, వెళ్ళకండి. ఆగండి. నేనే అంత సాక్షిగా నలకూబరిని ఆత్మేశ్వరిని అయితే, నేనే పాతివత్య ధర్మాన్ని పాలించిన పడకనైతే, ఈ సౌగంధిక పుష్పమైన సత్యం చెప్పాలి. నా బ్రతుకు నిత్యం కావాలి. సౌదామిని,